మార్నింగ్ టీచర్స్. ఇంగ్లీష్ లో 2వ తరగతిలో ఆర్టికల్స్ అనేటువంటివి ఉన్నది. అది పిల్లలకు సులభంగా చెప్పడానికి, సులభంగా అర్థం కావడానికి చిన్న విషయం నేను చెప్తున్నాను. మీకు తెలియదని కాదు, నాకు పెద్దగా తెలిసిందని కాదు, ఇది గర్వంగా చెప్పేది కాదు, హెల్దీ వేలో చెప్తున్నారు. దయచేసి అర్థం చేసుకుని ఎవరికైనా ఉపయోగపడితే క్లాస్ రూమ్ లో అప్లై చేసుకోండి. మనకు తెలుసు కాన్సోనెంట్స్, ఓవెల్స్ అని మనం చెప్తూ ఉంటే పిల్లలు వింటూ ఉంటారు. కానీ ఆ కాన్సోనెంట్స్, ఓవెల్స్, అచ్చులు, అల్లులు అనే ఎప్పుడైతే పదజాలం ఉపయోగించామో కొంతమంది పిల్లలు కన్ఫ్యూజన్ మూడ్ లోకి వెళ్ళిపోతారు. అలా కాకుండా ఏ యాన్ ఆర్టికల్ అనేటువంటి ఉపయోగించమంటున్నాడు. ఏ యాన్ సింపుల్. ఏ ఎప్పుడు ఉపయోగించాలా, యాన్ ఎప్పుడు ఉపయోగించాలా, ఏ ఎప్పుడు ఉపయోగించాలా, యాన్ ఎప్పుడు ఉపయోగించాలా. ముఖ్యంగా యాన్ అనేటువంటి ఆర్టికల్ ఎప్పుడు ఉపయోగించాలా. ముఖ్యంగా సహజంగా మనకు టీచర్స్ లో అందరికి కాదు కానీ కొంతమందికి పాపం ఒక అపోహ ఉంటుంది. ఏమిటంటే అది ఒక పదములో మొదటి అక్షరం ఏ గాని, ఈ గాని, ఐ గాని, ఓ గాని, యు గాని, ఏ ఈ ఐ ఓ యు, 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 ఏ ఈ ఐ ఓ యు. ఒక పదములో మొదటి అక్షరం ఏ గాని, ఈ గాని, ఐ గాని, ఓ గాని, యు గాని అంటే ఈ అక్షరాలతోటి ఒక పదం అనేది ప్రారంభమైనప్పుడు యాన్ పెట్టండి, యాన్ పెట్టండి అనేటువంటి ఒక చిన్న అపోహ మాత్రమే. దయచేసి మీకు తెలియదని కాదు, అర్థం చేసుకోండి. చెప్తారు వాళ్ళకు ఆ విధంగానే అర్థమైంది పాపం. అలాగే పిల్లలకు కొంతమంది అలా చెప్తుంటారు. కానీ ఇది కాదు సింపుల్ టెక్నిక్ చెప్తున్నా. తెలుగు అక్షరాలు పిల్లలకు వచ్చు. అ ఆ ఆ ఆ ఈ ఈ ఉ ఊ ఏ ఏ ఐ ఓ ఓ ఔ అ ఆ ఇ ఈ ఉ ఊ ఏ ఏ ఐ ఓ ఓ ఔ. మరొకసారి అ ఆ ఇ ఈ ఏ ఏ ఐ ఓ ఓ ఔ. ఈ అక్షరాలను చూసారా? అ ఆ ఇ ఈ ఉ ఏ ఐ ఓ ఔ. ఈ అక్షరాల ఆ పదాన్ని పలికినప్పుడు మొదటి శబ్దం గనక ఆ గాని, ఆ గాని, ఈ గాని, ఈ గాని, ఓ గాని, ఓ గాని, ఔ గాని, ఏ గాని, ఏ గాని, ఐ గాని, ఓ ఓ ఔ గాని అంటే ఊ ఊ గాని ఈ అక్షరాల శబ్దాలు గనక ఆ పదం ఉచ్చరించినప్పుడు ఈ అక్షరాల్లో ఏ అక్షరం శబ్దం పలికినా సరే అంటే పలికేటప్పుడు వాటి ముందు యాన్ పెట్టాలి అని చెప్పండి. అంతేగాని పదం ప్రారంభమైనప్పుడు ఏ గాని, ఈ గాని, ఐ గాని, ఓ గాని, యు గాని అక్షరాలతో ప్రారంభమైతే యాన్ పెట్టండి అనేది కొంతమందికి అపోహ ఉంటుంది. దయచేసి అది తొలగించుకోండి. ఈ మనకు ఆ నుంచి ఆ మహాలోపు ఈ అక్షరాల్లో ఏ శబ్దం పలికినా సరే దాని ముందు యాన్. ఉదాహరణకి ఇక్కడ యూరోపియన్, యుఆర్ఓపిఈఓఎన్, యూరోపియన్ మొదటి అక్షరం ఏంటి? యు. కానీ ఓవెల్స్ లో ఏ ఈ ఐ ఓ యు ఉంది కాబట్టి యు ఉంది కదా, అందుకని యాన్ యూరోపియన్ అని పెడుతుంటారు. కానీ యూరోపియన్ ఫస్ట్ ఏంటి? యు పలుకుతుంది, యా యా. కాబట్టి ఆ నుంచి అమ్మహాలోపు యా లేదు కదా, కాబట్టి యాన్ పెట్టకూడదు, ఏ యూరోపియన్. అలాగే ఎగ్, ఈజీ ఎగ్ ఫస్ట్ శబ్దం ఏంటి? ఏ పలుకుతుంది, ఎగ్. ఆ నుంచి అమ్మహాలోపు ఏ పలుకుతుంది కదా, అందుకని దాని ముందు యాన్ పెట్టాలి. అలాగే ఎంఎల్ఏ, ఎంఎల్ఏ ఎక్కడ ఎం అని ఏ పలుకుతుంది, యాన్ ఎమ్మెల్యే. ఎంపీ ఏ పలుకుతుంది, ఎంపీ యాన్ ఎంపీ. అలాగే
ఆక్స్. ఆక్స్ ఏ పలుకుతుంది ఫస్ట్ శబ్దం ఆ పలుకు. ఆ నుంచి అమ్మలో పా ఉంది కాబట్టి అనాక్స్. ఓకే. అలాగే నెక్స్ట్ ఇలా మీరు చూసుకుంటూ పోతే అవర్. అవర్ HOUR అవర్. ఆడ ఆ పలుకుతుంది HOUR ఆ నుంచి అమ్మహలోపు ఆ ఉంది కాబట్టి యాన్ అవర్. హాఫ్ అన్ అవర్ యాన్ హాఫ్ అన్ అవర్. అలాగే నెక్స్ట్ ఇలా మీరు ఏం లేదండి సింపుల్ ఆ నుండి ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ ఉ ఊ ఔ ఈ శబ్దాలు గనక ఒక పదాన్ని మనం పలికినప్పుడు నోటితోటి ఉచ్చరించినప్పుడు పలికితే దాటి ముందు యాన్ పెట్టండి. అవి కాకుండా యా పలికినా లేకపోతే రా పలికినా ఇంకోటి పలికినా ఇంకోటి పలికినా ఇంకోటి పలికినా వాటి ముందు ఏ పెట్టండి. అందుకనే అదేం కష్టమైన పని కాదు. పిల్లలకి చెప్పండి. పిల్లలకి అబ్బాయి పలకండ్రా ఫస్ట్ ఏది పలికింది ఏ పలికిందా ఓ పలికిందా ఊ పలికిందా ఆ పలికిందా ఏది పలికింది సార్ ఇది పలికిందా దాని ముందు యాన్ పెట్టండి. అవి పలకని వాటి ముందు ఏ పెట్టండి. సరే డెఫినెట్ ఆర్టికల్ అనేది డి అనేది